ట్రైలర్ లాంచ్ రాణి గారి గదిలో దయ్యం దానికి చీఫ్ గెస్ట్గా మా అన్న ప్రసన్న కుమార్ గారు, తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ గారు వారు, అలాగే ప్రొడ్యూసర్ సత్యనారాయణ గారు, అలాగే హీరో యు ఆర్ మై హీరో సినిమా హీరో నెక్స్ట్ డైరెక్టర్ గారు అబీద్, భరత్ బాయ్ మా దానిలో నిన్ననే ప్రొడ్యూసర్గా మెంబర్ అయ్యి కార్డు కూడా తీసుకోబోతున్నారు. నెక్స్ట్ అమ్మాయి నేహా, అలాగే హీరోయిన్ కోమల్, సింగర్ శైల్జా, అలాగే ఇక్కడికి వచ్చిన ఇంకా అతిథులు, ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్న ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే మా సూపర్ స్టార్, చిన్న సినిమాలకు సూపర్ స్టార్ షేర్ డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసరు, అన్ని పదవులు చేస్తుంటాడు ఆయన. సినిమా మొత్తం A to Z చేస్తున్నాడు ఆయన. సినిమా రిలీజ్ చేస్తాడు, కంపల్సరీగా 50 రోజులు ఆడిస్తాడు చిన్న సినిమాని కూడా. వారికి అలాగే ఈ ప్రోగ్రాం యాంకర్ చేస్తున్న క్రాంతిక గారికి, మిగతా వాళ్ళందరికీ నా నమస్కారం. సిరాజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్న సినిమాలకు ఆపద్ బాంధవుడు. మా సత్యనారాయణ అన్ననే 5 సినిమాలు తీసిన ఆయనతో, అన్ని సినిమాలు రిలీజ్ అయినాయి. ఇది కూడా రిలీజ్ కాబోతుంది. ఈ రోజుల్లో ఎలా ఉందంటే సినిమాలు తీయడం చాలా ఈజీయే, రిలీజ్ చేయడం చాలా హార్డ్ అన్నట్టు. అంటే చేయడం చాలా కష్టంగా ఉంది ఇప్పటి పరిస్థితులలో. చిన్న సినిమాలకు చాలా కష్టంగా ఉంది. కంపల్సరీ పబ్లిసిటీ చేయాలి, ఇట్లాంటి ఫంక్షన్స్ చేయాలి, అప్పుడే దీనికి ఏదైనా రిలీజ్కు చేయడానికి అవకాశం వస్తుంది. దాంట్లో మా సిరాజ్ చాలా ఫాస్ట్గా ఉంటాడు. దానికి పూర్తి సహకారం బైసాబ్ సత్యనారాయణ గారు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, ఫుల్ సపోర్ట్ చేస్తుంటాడు. అంటే ప్రొడ్యూసర్ అన్నప్పుడు ఫైనాన్షియల్గా వెనుకోకుండా ముందుకు వెళుతూ ప్రతి ఫంక్షన్స్కి కానీ, పబ్లిసిటీకి కానీ, ప్రెస్ మీట్లకు కానీ వెనుకోకుండా చేస్తూ ఉంటాడు. వారికి ముందుగా నా అభినందనలు. ఈ సినిమా పేరుకు తగ్గట్టు ట్రైలర్ ఉంది, సాంగ్ ఉంది. ప్రస్తుతం ఏంటంటే గ్లామర్ కమ్ హర్రర్ 2 మిక్స్ చేసి చేశాడు సినిమా. అంటే ఆ ట్రైలర్ని బట్టి చూస్తే అలా అనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితులలో యూత్కు నచ్చే విధంగా చేయాలని సిరాజ్ అనుకున్నట్టున్నాడు. షేర్ బాయ్ బాగా చేసినాం. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఎక్కువ మంది ఓటీటీలో చాలా సినిమాలు చూస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా మేము థియేటర్ వైపు ఎందుకు మరల్చొద్దని ఇలాంటి సినిమా చేస్తాడు షేర్. ఎట్లా అంటే సినిమా చేస్తే మంది కోసం కాదు, మన కోసం కూడా చేయాలి. ఎందుకంటే సినిమా డబ్బులు కూడా రావాలి. దానికి పెట్టుబడి పెట్టిన సత్యనారాయణ గారికి ఇంకా డబ్బులు వస్తే మళ్ళీ ఇప్పటికి 5 తీసి ఇంకా 10 తీస్తాడు. కాబట్టి ఇట్లాంటి సినిమా డెఫినెట్గా హిట్ కావాలి, హిట్ అవుతుందని నమ్మకం నాకుంది. దీనికి మరీ ముఖ్యంగా ఏంటంటే మా ప్రొడ్యూసర్ల ఆపద్ బాంధవుడు మా అన్న ప్రసన్న కుమార్ అన్న. ఎవ్వరికి చిన్న పని ఉంది, చిన్న అది ఉందంటే ఎంత పని ఉన్నా పాపం వదిలిపెట్టుకొని వస్తాడు. అన్నకు ఇప్పుడు మేము పోతే చాలామంది గెస్టులు ఉన్నారు, కానీ ఎంత బలవంతంగా తీసుకొని రావడే ఉంది కదా పదం పాని వచ్చింది బాబు. అన్న నీకు నిజంగా చాలా చాలా ధన్యవాదాలు అన్న. ఎందుకంటే ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే చిన్నవాళ్ళను సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందంటే, గతంలో మనకు దాసనారాయణరావు కూడా అలాగే చిన్న సినిమా అయినా పిలిస్తే వచ్చి సపోర్ట్ చేసేవారు. అలాగా ఈరోజు మనకు ప్రసన్న అన్న కూడా అలాగే చిన్న సినిమా అంటే 100% వస్తాడు. ఇంకా పెద్ద సినిమాకి కొన్ని చెప్పినా పిలిచినా పోతారు, లేకపోతే ఎందుకంటే వాళ్ళకి ఎట్లాగూ పబ్లిసిటీ అయితే బిజినెస్ అయితే, కానీ చిన్న సినిమా కోసం మనం కొంచెం చెప్పాలి, సపోర్ట్ చేయాలనే ఫీల్ ఉన్న వ్యక్తిత్వం ఉన్న మనిషి వారు. కాబట్టి వారికి నా సభాముఖంగా నా ధన్యవాదాలు అన్నగారు. మొన్ననే మళ్ళీ అన్న సెక్రటరీగా గెలిచాడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో. అన్నతో పాటు నేను కూడా ఈసీ మెంబర్ గెలిచిన అన్న ప్యానల్లో. కాబట్టి మేము ఎవరు పిలిచినా ఎప్పుడు పిలిచినా డెఫినెట్గా మా సపోర్ట్ ఉంటుంది. రేపు వాళ్ళకి థియేటర్లు కావాలంటే కూడా థియేటర్ సపోర్ట్ ఉంటుంది. అన్న చేస్తాడు, నేను చేస్తా. ఇంకా ఏ రకమైన పబ్లిసిటీ కోసం మమ్మల్ని కావాలనుకుంటే డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం. అన్న బ్రహ్మాండంగా అన్న మన కౌన్సిల్ ఛానల్ ఉంది,
ఏదైనా సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మా ఛానల్ ఉంది, మేము కూడా సపోర్ట్ ఇస్తాం. మా కూడా మిలియన్స్ పైన ఉన్నాయి సబ్స్క్రైబర్స్. కాబట్టి షేర్ ఉద్దేశం ఎట్లుంటుందంటే, అరే మనం ఒక సినిమా తీస్తే నిర్మాతకు డబ్బులు రావాలి, అది లెస్ కావద్దు, అప్పుడే ఇంకో సినిమా తీయడానికి వస్తారనే ఉద్దేశంగా పనిచేస్తూ ఉంటాడు. దానికి మా అభి డైరెక్టర్ కూడా బాగా సపోర్ట్ చేసి మంచి అంటే కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం ఉన్న మనుషులు వీళ్ళు. ఏంటంటే సినిమా అంటే ఒక ఫ్యాషన్. మనం సినిమా చేయాలి, రిలీజ్ చేయాలి, దాన్ని ఎలా అయినా ఆడించాలి. ఈ సిరాజ్ ఏం చేస్తాడంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్టే ఉంటే పోయి ఎక్కడో విజయవాడలో కూర్చుంటే ఆ థియేటర్లో మాట్లాడుతుంటాడు. అంటే ఓపిక బాగా, అంటే మన సినిమా చేసి దాన్ని ఏదో రిలీజ్ చేసి ఇట్లా వదిలిపెట్టొద్దు. ప్రతి థియేటర్లో ఆడే పర్సనల్గా థియేటర్స్ కూడా మాట్లాడి చేసే వ్యక్తిని. ఎందుకంటే నేను చాలా సినిమాలు చూసిన ఆయన చేసినాయి. ఎన్నో సినిమాలకు నేను ఆయన చేసిన ప్రతి సినిమాకు నేను గెస్ట్గా వెళ్తున్నా. ఓపెనింగ్ నుంచి మళ్ళీ రిలీజ్ దాకా ఏదో ఒక ఫంక్షన్ జరుగుతూనే ఉంటుంది, నేను వెళ్తూనే ఉంటాను. కాబట్టి సిరాజ్కి ఈ సినిమా కూడా మంచి పేరు వచ్చి వాళ్ళకు మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇట్లాంటి సినిమాలు సక్సెస్ అయితే వీళ్ళకు ఇంకా 10 సినిమాలు తీసే అవకాశం ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఇలాంటి వారిని బాగా ఆదరించాలి. నేను వారికి మరొకసారి మొత్తం ఆల్ టీమ్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ, అలాగే మేము త్వరలో TFCC నంది అవార్డ్స్ చేయబోతున్నాం. అది దుబాయ్లో. 2 ప్రభుత్వాల నుంచి చాలా రోజుల తర్వాత, అంటే చాలా రోజులు ఆగి ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ సహకారంతో దుబాయ్లో పెట్టాం ఆగస్టులో. కాబట్టి ఎందుకంటే అది కూడా ప్రొడ్యూసర్స్ని ఎంకరేజ్ చేయాలి. దాని మీద ఎంతైనా పర్లేదు అనే దాని మీద TFCC నంది అవార్డ్స్ అని రిజిస్టర్ చేసి బాగా చేస్తున్నాం. మొన్న నేను దుబాయ్ పోయి వచ్చిన, అక్కడ ఆఫీస్ కూడా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫీస్ ఓపెన్ చేశాం. అలాగే ఇప్పుడు అక్కడ హాల్ బుక్ చేసినాము. సౌత్ ఇండియా చేస్తున్నాం. సౌత్ ఇండియా నుంచి హీరోయిన్స్ని తీసుకెళ్ళి అక్కడ చేస్తున్నాం. ఫస్ట్ టైం భారీ ఎత్తున చేయాలి. అక్కడైతే ఒక క్రేజ్ ఉంటుంది అని ఒక ఉద్దేశంతో దుబాయ్లో చేస్తున్నాం. ఈ వీడియోని చూసి ఎవరైనా నిర్మాతలు ఉంటే తప్పకుండా మీరు తెలంగాణ ఫిలిం ఛాంబర్కి వచ్చి అప్లికేషన్ ఫిల్ చేయండి. దీనికి ఒక కోర్ కమిటీ చేసినాం. దానిలో జ్యూరీలో మెయిన్ మా ప్రసన్న గారు కూడా మెయిన్ జ్యూరీలో ఉన్నారు. ప్రసన్న గారు ఉన్నారు, చడలవారి శ్రీనివాసరావు, మురళీమోహన్ గారు, SV కృష్ణారెడ్డి, అలాగే ఇంకా B గోపాల్, ఇంకా ఇట్లా చాలామంది ఉన్నారు. వీళ్ళందరి డిసిషన్ ఏది అయితే దానికే ఫైనల్గా ఉంటుంది. కాబట్టి దానికి కూడా ముఖ్య పాత్ర మా ప్రసన్న కుమార్ అన్న చేస్తున్నాడు. కాబట్టి వారికి కూడా నంది అవార్డు తరఫున కూడా అన్నగారికి ధన్యవాదాలన్న. మీ టైం ఇచ్చి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీకు మరీ థ్యాంక్స్. అలాగే ఎవరైనా ప్రొడ్యూసర్స్ ఎక్కడున్నా తప్పకుండా 21వ సంవత్సరం రిలీజ్ అయిన సినిమాలకి డిసెంబర్ 21 వరకు సెన్సార్ అయి రిలీజ్ కాకపోయినా అప్లై చేసుకోవచ్చు. తప్పకుండా ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. మేము కమిటీ ఎలా డిసైడ్ చేస్తే వాళ్ళకే అవార్డ్స్ రావడం జరుగుతుంది. ఈ అవకాశం మీ ద్వారా వచ్చినందుకు మరొకసారి థ్యాంక్ చెప్తూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే డైరెక్టర్ ఆబిద్ గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ప్రెజెంట్స్ సిరాజ్ గారు, రాణి గారి గదిలో దెయ్యం, అంటే ఈ కంటెంట్ ఇప్పటి నుంచినో మనం చూసుకుంటే ఒక అరుంధతి చూసుకున్న, ఒక రాజ్ గారి గది చూసుకున్న, ఇవాళ 3 days బ్యాక్ విరూపాక్ష చూసుకున్న, మోస్ట్ సక్సెస్ఫుల్ కంటెంట్. యూత్ఫుల్ రొమాన్స్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, హారర్ ఉంటుంది. ఇవాళ ఎప్పటి నుంచినో ఆడియన్కి కావాల్సింది ఏంటంటే ఈ హారర్ కంటెంట్. ఆ హారర్ కంటెంట్ పర్ఫెక్ట్గా చూసి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి సత్యనారాయణ గారి డబ్బు వచ్చేటట్టుగా ఆబిడ్ గారు, సిరాజ్ గారు ప్లాన్ చేశారు. డెఫినెట్గా ఈ టీంలో ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికి కూడా ఒక సక్సెస్ఫుల్ కంటెంట్కి ఏమేం కావాలి అంటే అన్నీ కూడా మన రాణి గారి గదిలో దెయ్యం దాంట్లో ఉంది. అసలు ఆ దెయ్యం అనగానే ముందు హారర్ కంటెంట్ ప్రయత్నంగా జనం వచ్చేస్తారు. ఆ జనం వచ్చేటట్టుగా ప్లాన్ చేశారు. ఆల్రెడీ సిరాజ్ గారు ఒక 12 సినిమాలు అన్నారు. ఆయనకి ఆల్రెడీ పబ్లిక్ పల్స్ అన్ని చోట్ల తిరిగి తెలిసిపోయినట్టుంది. జనం ఎట్టా రావాలి, దేనికి వస్తారు, ఏ కంటెంట్ని బేస్ చేసుకుంటే వస్తారనేది అర్థం చేసుకుని దాన్ని బట్టి సత్యనారాయణ గారు ఈ సినిమా చేస్తూ, ఆబిద్ గారు కూడా దాన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తూ ఈ సినిమా చేశారు. డెఫినెట్గా ఇది కమర్షియల్గా వీళ్ళందరికీ బ్రహ్మాండమైన లాభాలు వస్తూ, సో నేను అనుకుంటాను సిరాజ్ గారికి ఆయన ఆధ్వర్యంలో ఇట్లాంటి ప్లానింగ్లు చేసుకుంటే 12 నుంచి 120కి వెళ్ళిపోతాడు అనుకుంటా ఆయన. సో అంత రేంజ్లో ఉంది.
డెఫినెట్గా సత్యనారాయణ గారికి కూడా, సత్యనారాయణ గారికి సిరాజ్ గారికి ఫస్ట్ సినిమాకి కూడా నేను గెస్ట్కి వెళ్ళాను. సో అక్కడ నుంచి సత్యనారాయణ గారు ఒక 5 సినిమాలు చేసేయటం, సిరాజ్ గారు ఒక 12 సినిమాలు చేసేయటం, అంటే వీళ్ళు ఎంత పబ్లిక్ పల్స్ని అర్థం చేసుకున్నారో మనకు అర్థమవుద్ది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా గెస్ట్లు అందరం వస్తాం, మీడియా రావటం చాలా కష్టమయ్యేది. ఇవాళ చూస్తే మీడియా మొత్తం ఉంది, గెస్ట్లమే లేట్గా వచ్చాం. సో ఎంత అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తారనే దగ్గర ఈ టీంకి చాలా గ్రేట్ అది. సో డెఫినెట్గా ఈ సినిమా చాలా కమర్షియల్గా ఆడి గ్యారంటీగా ఎన్నో సినిమాలు వస్తూ ఒక న్యూ టాలెంట్ని, న్యూ ఇదిని ఇండస్ట్రీకి తీసుకొచ్చి ఇండస్ట్రీకి ఒక మంచి చేయటానికి ఒక చిన్న ప్రయత్నం, అంటే ఒక చిన్న ప్రయత్నం నుంచినే ఎక్కడికి వెళ్తుంది. ఒక ఆస్కార్ కొట్టాలంటే 2 డాక్యుమెంటరీ సినిమాలు, ఒకటేమో రీచ్ అయ్యింది, ఒకటేమో దగ్గర దాకా వెళ్ళింది. సరే అలాగే ఇంకొకరికేమో 2 సార్లు డాక్యుమెంటరీలో ఆస్కార్ వచ్చింది మన ఇండియాలో. సో చిన్న సినిమా అనేది ఆస్కార్ దాకా కొట్టగలుగుద్ది. పెద్ద సినిమాల్లో జనరల్గా యాక్షన్ అంటే ఒక 6 ఫైట్లు, ఒక 6 సాంగ్లు, ఓ హీరో ఇంట్రడక్షను, ఒక క్లైమాక్స్ అయిపోద్ది, కథ అక్కడికి అయిపోద్ది. ఇక దాంట్లో కథలో ఏముంటుంది. అందుకని ఏదైనా కథ ఉండి ఒక మంచి కంటెంట్ ఉండాలంటే అది కేవలం చిన్న సినిమానే అవుతుంది. అలా చిన్న సినిమాలో కూడా కమర్షియల్ కంటెంట్ పర్ఫెక్ట్గా చూసుకొని చేస్తున్న ఈ టీంకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకెన్నో సినిమాలు చేయాలని, ఇంకెంతోమందిని పరిచయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్ నమస్తే అండి. ఇచ్చేసిన మీడియా మిత్రులకి, పెద్దలందరికీ నా నమస్కారాలు. సో చిన్న సినిమా అనగానే చాలామంది సార్ అయితే ప్రతి సినిమాకు మాకు గెస్ట్గా వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తుంటారు గౌడ్ గారు. సో యాజ్ మీకు ఇందా చెప్పిన ఫస్ట్ పిక్చర్ కూడా ప్రసన్న కుమార్ మాకు చీఫ్ గెస్ట్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. అలాగే మాకు 5 సినిమాలు తీసాము. చిన్న సినిమా అని కాకుండా చిన్న సినిమాలకు ఆదరించినందుకు చాలా మీడియా మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్స్. కంగ్రాచులేషన్స్ आप इंडस्ट्री वेलकम फिल्म इंडस्ट्री आप अभी आया ना, మీకు కూడా వెల్కమ్ అండి. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీకు కూడా వెల్కమ్. మీరు మంచి మంచి సినిమాలు చేయాలి, ఇంకా ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలను చేయండి, మేము ఎప్పుడు రెడీగా ఉంటాం మీకు సపోర్ట్గా. ఓకే అండి, కంగ్రాచులేషన్స్. ఓకేనా బ్రదర్? ఫోటో ఎవరు తీసుకున్నది? రైట్ తీరా, ఏ అబ్బాయి ఫోటో తీరా. ఇద్దరావు నచ్చుతావు. ఓకే सामने आओ जी. अंदरिकी नमस्ते. सबसे पहले तो मैं गौड़ साहब का शुक्रिया अदा करूंगा. मेरी पहली फिल्म से सारी की ब्लेसिंग मेरे साथ है, तो कंटिन्यू हिट फिल्मा दे रहा हूं मैं. तो ये भी उम्मीद है कि हिट फिल्म होंगी. और दूसरी बात ये, हमारे सत्यनारायण साहब भी जो है मेरे को मौका दिए इस फिल्म में डायरेक्शन का, मेरे पे बिलीव करे, उनके लिए भी एक थैंक यू. और जो हमारे साहब आए हुए हैं उनके लिए भी थैंक यू. और शैलजा जो अच्छी म्यूजिक सिंगिंग है इसमें, उनका भी थैंक यू. इंटायर टीम जो टेक्निकल है, स्क्रीन की टीम है, एक्ट्रेस, बैकग्राउंड, सबको एक बार थैंक यू. और स्पेशली हमारे शेर गारू जो मुझे इतना बड़ा प्लेटफॉर्म दिए आज मेरे को लॉन्च करने में, जो है मेरे गॉडफादर है इस इंडस्ट्री के डायरेक्टर शेर, में गॉडफादर. सो थैंक यू वेरी मच सर. और यहाँ तक आने में, इस जर्नी में मेरा सबसे ज़्यादा साथ देने वाले मेरे बेस्ट फ्रेंड, चाइल्डहुड फ्रेंड फिरोज खान, जो एक तेलुगु फिल्म इंडस्ट्री के एक्टर भी है, यू आर माई हीरो के मेन हीरो भी है. और मेरे जितने भी दोस्त यहाँ पे आए सबको शुक्रिया अदा करता हूँ. और तेलुगु फिल्म इंडस्ट्री को मुबारकबाद, जो एक ऑस्कर अवार्ड तक हम रीच कर लिए, ऑस्कर अवार्ड गेन करे, तो इंटायर तेलुगु इंडस्ट्री को सल्यूट करता हूँ मैं. और मुझे आज प्राउड है कि मैं एक तेलुगु इंडस्ट्री का एक छोटा सा पार्ट हूँ, उस बात की बहुत खुशी है मेरे को. सो और ज़्यादा फिल्म के बारे में कुछ नहीं बोलूँगा, आप सब आइए, फिल्म देखिए, बेहतरीन फिल्म है. जैसा हमारे प्रोड्यूसर साहब, डायरेक्टर साहब मेरे पे ट्रस्ट करे, तो उतना अच्छा से अच्छा बनाने की मैं कोशिश करा. सो आप लोग आइए और सपोर्ट करिए इस फिल्म को देखकर. थैंक यू सर. థ్యాంక్ యూ సార్. నిదా అండ్ కృష్ణ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. मैं मेरा जो लास्ट मूवी करा था मैं यू आर माई हीरो, जिसके डायरेक्टर हमारे शिराज भाई, पहली मरतबा एक मल्टी टैलेंटेड डायरेक्टर को देखा था मैं, जो सच के ऊपर अगर कभी इत्तेफाक से मेकअप वाला भी नहीं आया तो शिराज भाई वहाँ पे भी आ जाते थे.
और सिराज भाई का जो टैलेंट है उसमें डायरेक्शन भी सिराज भाई का था, स्क्रिप्ट भी सिराज साहब की थी, और जितने भी मतलब टेक्निकल वर्क पूरा अकेले सिराज भाई, और टेक्निकल वर्क में सपोर्ट करे हमारे को डायरेक्टर आबिद साहब। और आबिद मेरे बचपन के दोस्त थे, मेरे को बचपन से हीरो बनने का शौक था। अल्हम्दुलिल्लाह काफ़ी हैदराबादी मूवीज़ किया मैं, फिर तेलुगु मूवीज़ में भी आया। तो हमारे आबिद भाई को शुरू से डायरेक्शन का शौक था। अल्हम्दुलिल्लाह आज आबिद भाई हैदराबाद इंडस्ट्री से हटके आज तेलुगु इंडस्ट्री में उनकी आज पिक्चर रिलीज हो रही है। ये 3rd मूवी है, बहुत खुशी की बात है मेरे लिए भी। और हम लोग जब बचपन में जब मूवी देखने जाते थे तो आबिद भाई से पूछते थे, आबिद भाई फलाए मूवी है देखना क्या, इसमें 4 स्टार से। तो आबिद भाई खाली पेपर की रीडिंग देख के बोलते थे ये पिक्चर मत जाओ भाई, ये पिक्चर जाओ ये अच्छी रहती। तो हमारी गैंग में से आधे लोग जो स्टार ज्यादा है वो पिक्चर देखते थे, आधे लोग आबिद भाई की जो मशवरा रहता था सर वो मूवी देखते थे। जब पलट के लोग मूवी देख के घर को आके बैठते थे ऑफिस पे, तो आबिद भाई जो मूवी का मशवरा दिया वो मूवी सक्सेस होती थी। तो शुरू से आबिद भाई का माइंड क्रिएटिव माइंड है, डायरेक्शन का माइंड है। मेरे बेस्ट विशेष है आबिद भाई को, और डेफिनेटली आबिद भाई तेलुगु इंडस्ट्री में बहुत बड़ा मुकाम कमाएंगे। और आबिद भाई से और सिराज भाई से मेरे को नहीं भूलना। थैंक यू। థ్యాంక్ యూ సార్. Andariki Namaskaram. I hope you all doing well. So I am here for the occasion of trailer launch of this movie, where I have got a chance to sing a song with the support of Shiraz sir. पहले मैं बहुत नर्वस थी क्योंकि दिस इज़ माई वेरी फर्स्ट तेलुगु सॉन्ग कि मैं कैसे गा पाऊँगी, बट सर ने इतनी ईजी वे में वो करवा दिया, सो आई एम वेरी ग्रेटफुल। एंड इससे पहले मैंने KS100 मूवी में एक्टिंग करी हुई है एंड हीरोइन एज अ लीड। एंड उसके बाद मेरी आई वॉज नॉट वेल, सो आई वॉज आउट ऑफ द जोन फॉर 2 years, बट नाउ दिस इज़ माई कम बैक एंड आई एम श्योर with the support of everyone I am gonna do very well again. And thank you so much director sir, producer sir. And yadut bhayame yadalo bhayame payanaminka saguna. సూపర్. मैं देख के गा सकती हूँ वैसे। भाई 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 सबको ईद मुबारक। మాట్లాడనివ్వండి ప్లీజ్. भाई 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 हाँ भाई सबको ईद मुबारक। भाई भाई అందరికీ నమస్కారం అండి. నేను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్, తెలుగు ఫిల్మ్ మ్యూజిక్ డైరెక్టర్, తెలుగు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ మీ షేర్. అయితే ఈ సినిమా రాణిగారి గదిలో దయ్యం సినిమా ట్రైలర్ లాంచ్ ఇవాళ మా చీఫ్ గెస్ట్ ఆర్కే గౌడ్ గారు సార్, మన ప్రసన్న కుమార్ సార్, ఇంకా మా ప్రొడ్యూసర్ సత్యనారాయణ గారు సార్, అందరికీ ఫస్ట్ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఇక్కడ వచ్చినందుకు. ఎందుకంటే ముఖ్య అతిథులు మనకి, ఇంకా మెయిన్ ఇండస్ట్రీకి ఒక బ్యాక్ బోన్ తెలుగు ఇండస్ట్రీకి. నేను ఫస్ట్ సినిమా తీసినప్పుడు అంటే పార్సల్ సినిమా అని, అప్పుడు హీరోగా నేను పనిచేశాను. అప్పుడు ప్రసన్న కుమార్ సార్ నాకు అంటే ఎంకరేజ్ చేశారు ఇండస్ట్రీలో ఫస్ట్ టైం. అంటే ఫస్ట్ మోటివేషన్ అంటే ఎప్పుడైనా సరే అది మనకి చాలా లైఫ్ ఇస్తుంది, లైఫ్లో అంటే ఒక ధైర్యం ఇస్తుంది. ఆ ధైర్యం నాకు ప్రసన్న కుమార్ సార్ వల్ల వచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్ ప్రసన్న కుమార్ సార్, థ్యాంక్ యూ సార్. తర్వాత నేను హీరోగా చేశాను. తర్వాత నేను ఒక 8 సినిమాలుగా హీరోగా చేశాను, 4 సినిమాల్లో విలన్గా చేశాను. థ్యాంక్ యూ 6 సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్, 3 సినిమాలకి డైరెక్టర్. ఇప్పుడు 4వ సినిమా స్టార్ట్ అవుతుంది మన TFCC నుంచి. ఇంకా 23 సినిమాలకి నేను ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, వరల్డ్ వైడ్ ఫిల్మ్స్ రిలీజ్ చేశాను. ఈ సినిమా కూడా నేను ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్, మ్యూజిక్ డైరెక్టర్గా రాలేయాల, యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్ వచ్చాను. ఈ సినిమా కూడా అన్ని థియేటర్స్ అంటే మనకి మల్టీప్లెక్స్ కానీ సింగిల్ స్క్రీన్స్ కానీ అన్నీ నేను ఇవ్వబోతున్నాను. మా రామకృష్ణ సార్ సపోర్ట్, ఇంకా ప్రసన్న కుమార్ సార్ సపోర్ట్ కూడా ఇందులో నేను తీసుకుంటాను. డెఫినెట్లీ ఈ సినిమా సక్సెస్ అవుద్ది. ఎందుకంటే అండి ఇది కొత్త సినిమా అని అంటే కొత్త డైరెక్టర్ అని అనుకోవచ్చు, కానీ ఆయన చాలా అనుభవం ఉన్న డైరెక్టర్. ఒక 15 సినిమాలకి ఆయన కో డైరెక్టర్గా చేశారు. అప్పుడు నాతో పరిచయం అయినప్పుడు చెప్పారు ఆయన, ఎప్పుడు నేను అంటే ఇలాగే చేశాను అంటే నేను సత్యనారాయణ గారితో మాట్లాడేసి ఆయనకి అవకాశం ఇప్పించాను ఇందులో. అయితే ఆయన
కట్టుబడి అంటే చాలా బాగా చేశారు ఈ సినిమా, డైరెక్షన్ బాగా చేశారు. అంటే అప్పుడు నేను మ్యూజిక్గా ఒప్పుకున్నాను, ఎందుకంటే అవుట్పుట్ బాగుంటేనే మనం చేస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది. అందుకే నేను మ్యూజిక్ డైరెక్టర్గా చేశాను ఈ సినిమాకి. అప్పుడు నేను ఒక్కొక్క హైలైట్ సీన్స్ చూస్తుంటే, మ్యూజిక్ చేస్తుంటే ఆ వైబ్రేషన్స్కి నాకు భయం వేసింది, అంత భయంకరంగా తీశాడు ఆయన. అయితే ఆబేద్ గారు చాలా బాగా తీశాడు సినిమా ఇది. ఈ సినిమా 100% సక్సెస్ అవుతుంది. ఇంకా మా హీరో కూడా వచ్చారు, యూఆర్ మై హీరో సినిమా నుంచి ఫిరోజ్ ఖాన్ గారు. ఆయన కూడా ఇంతకుముందు అంటే మాది పెద్ద హిట్ అయింది, ఇంకా అమెరికాలో కూడా రిలీజ్ అయింది. అమెరికాలో రిలీజ్ రెస్పాన్స్ బాగుంటే ఆయన మొన్న వెళ్ళాడు, అక్కడ షికాగోలో కూడా ఆయనకి బాగా రెస్పాన్స్ వచ్చింది. చాలా అంటే ఆయన షోస్ కూడా చేసి వచ్చారు. అయితే చాలా గర్వపడాల్సిన విషయం ఇది. ఇంకొకటి, నేను హాలీవుడ్ సినిమా తీయబోతున్నాను ఒకటి. హాలీవుడ్ సినిమాలో మనకి ఇప్పుడు తెలుగు వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉందండి. మన డైరెక్టర్లు అలా ప్రయత్నం చేస్తే మనకి అందరికీ అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే మన రాజమౌళి గారి వల్లే, ఆయన దయతోటే చెప్పొచ్చు. ఎందుకంటే బాహుబలి తర్వాత ఈ RRR ప్రపంచం వ్యాప్తంగా ఎంత బాగా రిలీజ్ అయిన సినిమాలు ఇది. అక్కడి నుంచి మనకి మన తెలుగు స్టేట్కి అంటే ఇండియాలో తెలుగు స్టేట్కి బాగా గుర్తింపు వచ్చింది. మనం తెలుగు వాళ్ళం అని చెప్పడానికి గర్వంగా మనం చెప్పుకోవచ్చు. మనం తెలుగు డైరెక్టర్, నేను తెలుగు హీరోని గర్వంగా చెప్పొచ్చు. ఇమిగ్రేషన్ కానీ ఎక్కడైనా సరే ఇది చాలా పనికి వస్తుంది. అందుకే నేను ఇప్పుడు నెక్స్ట్ ఒక హాలీవుడ్ సినిమా కూడా తీయబోతున్నాను అమెరికాలో. మొన్ననే వెళ్ళి వచ్చాను. అయితే ఈ సినిమాకి కూడా నాకు సార్ సపోర్ట్ చేస్తున్నారు, రామకృష్ణ సార్. ఇంకా నెక్స్ట్ మాది నంది అవార్డ్స్ అని ఒకటి జరుగుతుంది, TFCC నంది అవార్డ్స్ దుబాయ్లో. అయితే అందులో కూడా అందరూ అంటే సార్ చెప్పినట్టు 2020, 2021, 2022 ఈ సినిమాలు వాళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు. ఈ సినిమా అంటే మీ సినిమా బాగుంటే, అదే బాగుంది అనుకోండి, మీ సినిమా బాగుంది అనుకోండి 100% మీకు నంది అవార్డు వస్తుంది. అంటే కొంతమంది ప్రయత్నం చేయకుండా అలాగే కూర్చుంటారు. సినిమాలు మంచి సినిమాలు తీసినా కూడా వాళ్ళకి ఏ ఛానల్ పట్టుకోవాలో వాళ్ళకి అర్థం కాదు. అయితే మీ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తున్నాను అందరికీ, రామకృష్ణ అన్న నిజంగా చాలా బాగా వర్క్ చేస్తున్నారు. ఈ మధ్య చూడండి ప్రతి ఛానల్లో ఆయన యాక్టివ్గా ఉన్నారు. ప్రతి మనం వెబ్సైట్ చూసినా, ఎక్కడ చూసినా, పేపర్ చూసినా, ప్రతి దాంట్లో మా అన్న బాగా యాక్టివ్గా ఉన్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆయన కష్టంకి నిజంగా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనం అందరూ కూడా ఆయనకి అంతే సపోర్ట్ చేయాలి అనేది నేను కోరుకుంటున్నాను అందరినీ. ఇంకా అది మీరు చెప్పాలి, నేను చెప్పకూడదు. అది నేను చెప్పకూడదు, మీరు చెప్పాలి అది. అయితే ఇంకొకటి, మా లాయన్ సాయి వెంకట్ గారు కూడా, ఆయనది కూడా నాకు ఒకప్పుడు బాగా సపోర్ట్ ఉండేది. ఇంకా ఆబేద్ గారిది ఇంకొక సినిమా వచ్చింది మొన్ననే, మన్మథ రాజా అని. ఆ సినిమా ప్రొడ్యూసర్ మన మ్యాక్ గారు, ఆయన కూడా ఒక కింగ్ క్రియేషన్, మ్యాక్ కింగ్ క్రియేషన్ అని, ఆయన కూడా బాగా తీశాడు సినిమా. అయితే ఇంకొకటి తీస్తున్నాడు. అంటే ఇలా కొత్త వాళ్ళని అందరినీ అవకాశం ఇచ్చేది ఎవరు అంటే ఏకైక వ్యక్తి ఈ మధ్య పేరు మనకి వినిపిస్తుంది, ఆర్కే గౌడ్ గారు. నిజంగా సూపర్, ఎప్పుడు చప్పట్లు కొట్టండి, క్లాప్స్. మేము దుబాయ్ వెళ్తే మొన్న నంది అవార్డ్స్ కోసం సిరాజ్ బాగా సపోర్ట్ చేసినాడు. అక్కడ ఆడ మాకు ఒక VIP వెల్కమ్. తర్వాత అక్కడ ఆయన ఫ్రెండ్స్కి అందరికి చెప్పి మేము దుబాయ్ వెళ్తే మాతోటి ఉండి వాళ్ళు అన్ని తిప్పి హాల్కి దగ్గరికి కానీ కార్లు తీసుకెళ్ళి చాలా సపోర్ట్ చేయించిండు. సిరాజ్ హైదరాబాద్లో ఉన్న నాకు దుబాయ్లో బాగా సపోర్ట్ చేసి గ్రాండ్ వెల్కమ్ చెప్పి అక్కడ ఆఫీస్ చూపించడానికి కానీ, తర్వాత హాల్ చూపించడానికి కానీ, నంది అవార్డ్స్ కోసం బాగా హెల్ప్ చేసినాడు. థ్యాంక్ యూ సిరాజ్. సార్ థ్యాంక్ యూ సో మచ్. చూసారా అంటే ఈ ప్రేమ అందరికీ దొరకదండి నిజంగా. ఒక్క నిమిషం మాట్లాడిన తర్వాత గట్టిగా సౌండ్ చేద్దాం, మీతో పాటు నేను కూడా చేస్తాను. ఈ మధ్య అంటే మనకి ప్రపంచంలో ఎంత సపోర్ట్ ఎవరు చేయరు సార్. నాకు ఫస్ట్ నుంచి ఇవాళ ఎంత సపోర్ట్ చేశారు, ప్రతి నిమిషం అంటే ఫస్ట్ స్టార్టింగ్ నేను ఇండస్ట్రీలో అడుగు పెట్టిన దగ్గర నుంచి నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అది నేను చెప్పేది. भाई आप लोगों के लिए एक हिंदी स्पीच भी दे देता हूँ मैं आप लोगों के लिए। यहाँ पर आए बुला मेरे लिए बहुत बहुत शुक्रिया भाई आप सबका। और मैं चाह रहा हूँ कि हमेशा मेरी जो भी फिल्म रिलीज होंगी या जो भी रहेगा, आप लोगों का सपोर्ट मेरे को ऐसी चाहिए, आप लोगों का प्यार ऐसी चाहिए मेरे भाई। बहुत बहुत शुक्रिया आप लोगों का, आप लोग आए यहाँ पर। क्या बोले? हाँ, गुड इवनिंग एवरीवन। నమస్కారం అందరికీ నమస్కారం। బాగున్నారా? మా ప్రెస్ మిత్రులకు చెప్పండి బాగున్నారా అని. వాళ్ళు బాగున్నారు, చాలా బాగా చూపిస్తారు. నేను చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాను.
Thank you. Good evening, all. Thank you, Shiraz, Abid Bhai, for inviting me here. And अभी ज़्यादा तो मुझे कुछ बोलने की ज़रूरत है नहीं, तारीफ में सब कर चुके हैं, तारीफ इन दोनों की. And especially Shiraz is one man army. And I'm really glad to be here. Thank you so much. నాకు ఇన్నారంటే ఒక డౌట్ కొడుతుంది, వీళ్ళందరితో ఎలా యాక్ట్ చేయించారు మీరు? And congratulations for the movie especially and all the best, Abid Bhai and Shiraz. मैं ज़्यादा कुछ नहीं बोलना चाहूँगी, बस मैं ये बोलना चाहूँगी कि आबिद भाई कॉन्ग्रेचुलेशंस और आपकी पूरी टीम को कॉन्ग्रेचुलेशंस. एंड आई एम सो हैप्पी टू बी हियर और आपको डायरेक्टर बनता देख के मुझे बहुत खुशी हो रही है. कॉन्ग्रेचुलेशंस. థ్యాంక్ యూ. సార్ ప్రొడ్యూసర్ గారు. ప్రొడ్యూసర్ గారు రామకృష్ణ గారిగా చేయాలి.